ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రజలకు లబ్ధి పొందింది దానికి 10 టైమ్స్, వేల కోట్ల రూపాయల ధాన్యం, విలువ కలిగిన ధాన్యం రైతులు చేతికి తెచ్చుకోగలిగినారు. దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో రిటైర్డ్ ఎంపీస్, రిటైర్డ్ పాలిటీషియన్స్ మాకు రాజకీయాలు పడలేదని చెప్పే ఉండవల్లి దగ్గర నుంచి వైకాపాలో ఉండే దుర్మార్గంగా మాట్లాడే విలన్లాగా మాట్లాడే వాళ్ళు పటిసీమ వల్ల నష్టం, పటిసీమలో 1000 కోట్లు ఎవడో మగోడు వచ్చేసేసి 8700 క్యూజెక్స్ 6 మాసాల్లో పంప్ చేసేది 1300 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ నిర్మాణం చేసేసి రైతులకు నీరందించింది ఈ దేశంలో ఎక్కడన్నా చూపించమనండి. అది కూడా ధవళేశ్వరం దగ్గర సముద్రానికి పోయే నీళ్లు. ఈ నీళ్లలో సముద్రానికి ఒక్కదానికి నష్టం తప్ప తెలంగాణకి, మహారాష్ట్రకి, కర్ణాటకకి ఎవరికి నష్టం లేదు. ఒక్క ఎగ్జాంపుల్ నేను ఈ సంవత్సరం ఉండే పరిస్థితులు మీరు కానీ ఒక్కసారి చూశారంటే మొత్తం శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్లో ఆంధ్రప్రదేశ్కి ఉన్న నీటిని ఈ సంవత్సరం కృష్ణా వాటర్ బోర్డ్ 63% ఆంధ్రప్రదేశ్కి, అట్లే మిగిలింది 37%, 37% తెలంగాణకి కేటాయించారు. మొత్తం ఆంధ్రప్రదేశ్కి 181 టీఎంసీలు కృష్ణా, శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి కృష్ణా వాటర్ ఆంధ్రప్రదేశ్కి 181 టీఎంసీలు, తెలంగాణకి 106 టీఎంసీలు వాడుకోమని చెప్పారు. ఇప్పటి వరకు మనం 74 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకున్నాం. 74.4 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకున్నాం. ఇంకా 107 టీఎంసీలు వాడుకునే అవకాశం మనకుంది. అంటే 181 టీఎంసీలు పోతిరెడ్డిపాడు, గాలేరునగరి, హంద్రీనీవా, నాగార్జున సాగర్ రైట్ కెనాల్, కృష్ణా డెల్టా వీటన్నిటికీ కలిపి 181 టీఎంసీ అంటే ఒక్క పట్టిసీమ ఇప్పటికి 29.5 టీఎంసీలు, మరొక 20 టీఎంసీలు పంప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే 50 టీఎంసీలు ఆల్మోస్ట్ మనకి కృష్ణా బోర్డు నిర్ణయించిన 180 టీఎంసీల్లో 50 టీఎంసీలు అంటే 30%. మొత్తం అలొకేషన్ 180 టీఎంసీలు మనకు వస్తే 50 టీఎంసీలు 30% పట్టిసీమ నుంచి పంప్ చేసి ఇస్తుంటే దాన్ని కూడా విమర్శించేవాడు ఒక రాజకీయ నాయకుడేనా అని చెప్పేసి నేను అడుగుతుండా. నీకు అసలు ఆ రైతుల భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచన ఉందా అని చెప్పేసి అడుగుతుండా. పోలవరం ఇంత మాటలు మాట్లాడి పోలవరం మీద పెట్టేసి చేయొచ్చానంటే పోలవరం ఏం చేశారు మీరు? నీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు? మట్టి పని కాలువలు దువ్వేసి వదిలిపెట్టావు. 2009లో గ్లోబల్ లెవెల్, ఇప్పుడు ఆయన పెద్ద మనిషి చెప్తున్నాడు కేవీపీ రామచంద్రరావు, పోలవరం ప్రాజెక్ట్ టెండర్ పిలిస్తే నేను పోరాడి దాన్ని క్యాన్సిల్ చేయించా. తెలుగుదేశం పార్టీ పోరాడింది. మొత్తం ప్రపంచంలో ఒకే ఒక కంపెనీ జేపీ కన్స్ట్రక్షన్స్ ఒక్కదానికి ఎలిజిబిలిటీ చేసి ఆయన బినామీ కింద పెట్టుకుంటే కేవీపీ రామచంద్రరావు కూడా ఈరోజు పెద్ద మనిషిలాగా శాలువ కప్పుకొని మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేశారు మీరు అని అడుగుతుండా. మట్టి పని కాలువలు తవ్వేసేసి డబ్బులు చేసుకుని వదిలేసేసినారు. పోలవరం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి, వైకాపాకు ఉందా అని చెప్పేసి అడుగుతుండా. ఈరోజు ఒక్క ఎగ్జాంపుల్, ఏ పోలవరం ప్రాజెక్టుకి సబ్మెర్జెన్స్ ఏరియా అంటే ముంపు ప్రాంతం ఎంత ఉందో దాంట్లో తెలంగాణ 7 మండలాలు 81%, 81%. 2 మండలాలు ఆంధ్రవి 12%. ఆల్మోస్ట్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ కలిస్తే 4-5%. ఆఫ్టర్ ఆల్ 4 to 5% సబ్మెర్జెన్స్ ఏరియా ముంపు ప్రాంతం ఉన్న ఒరిస్సా, ఛత్తీస్గఢ్ను ఒప్పించేదానికి దశాబ్దాలు పడతా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి వల్ల ఉమాభారతి గారు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారు కూర్చొని ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలతో మాట్లాడి ఒక కొలిక్కి తెస్తున్నానని చెప్పి నిన్నగాక మొన్న కూడా ఒక ప్రత్యేక సమావేశం పెట్టింది. కంటిన్యూస్గా ఒత్తిడి చేస్తుంది. సమస్య లేకుండా చూస్తానని చెప్పేసి నిన్న హామీ ఇచ్చింది. అంటే పక్కనుండే రాష్ట్రాలు 3-4% సబ్మెర్జెన్స్కి వాళ్ళని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన పరిస్థితి వస్తే ఈ రోజుకి ఫలించకపోతే 81% ఆ రోజు తెలంగాణ ఎన్నికలు అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే లోపల మోడీ గారి దగ్గరికి వచ్చిన ఆర్డినెన్స్ ఇప్పించకపోయి ఉంటే తెలంగాణ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే లోపలగా ఆర్డినెన్స్ తెచ్చేసి ఆ ముంపు 81% 7 మండలాలు కానీ తెచ్చుకోకుండా ఉండుంటే పోలవరం కలగా మిగిలిపోయి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు
అటువంటిది సాధించింది పోలవరం ఈరోజు మనకి హోప్స్ వచ్చినాయి. 2018కి మనకు పూర్తవుతుంది. అనేక సమస్యలు ఉన్నాయి. R&R సమస్య ఉంది. అత్యంత వేగవంతంగా పనిచేస్తున్నాం. కానీ ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా నేను చేయను. మీరు ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలు కానీ డిక్లేర్ చేయకపోతే అని చెప్పి పట్టుబట్టి సాధించుకోకుండా ఉండుంటే పోలవరం కలగా మిగిలిపోయి ఉండేది. పోలవరం ప్రాజెక్ట్ వచ్చే క్వశ్చనే లేదు. నేను సింపుల్ ఎగ్జాంపుల్, 3-4% ఒరిస్సా నుంచి మనం తెచ్చుకోలేని పరిస్థితిలో 81% సాధ్యమయ్యేదా అని చెప్పేసి ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేనేమంటానంటే మీరు రాజకీయాలు చేయండి, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేయండి. అంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేదానికి ఒకడు పట్టిసీమ ఎందుకంటాడు, ఒకడు పట్టిసీమ మోసం అంటాడు, ఒకడు పోలవరం అసలు ఏం చేస్తున్నావు అని అంటాడు. కంటికి కనపడలేదా? ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్చువల్ డ్యామ్, స్పిల్వే అండ్ పవర్ ప్రాజెక్ట్ కూడా నిర్ణయాలు తీసుకుంది. రైట్ కెనాల్ చేసి ప్రకాశం బ్యారేజ్లో నీళ్లు వదిలిపెట్టింది. కంటికి కనపడటం లేదా? విదేశాల నుంచి లేటెస్ట్ మిషనరీ యంత్రాలు తెప్పించి డే అండ్ నైట్ అక్కడ పని జరుగుతూ ఉంది. మీకు ఒక్కటి నేను ఇక్కడుండే కాంగ్రెస్ నాయకులకి, ఇక్కడుండే వైకాపా నాయకులకి ఒక విషయం నేను గుర్తు చేస్తుండా. ఇటీవల టీఆర్ఎస్ ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఇరిగేషన్ గురించి చెప్తే దానికి కౌంటర్గా ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు శ్రావణ్ కలిసి కౌంటర్ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేసి దాడి చేస్తే పక్క రోజు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు ఇరిగేషన్లో విద్యాసాగర్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం మాట్లాడాడో తెలుసా? అయ్యా, ఆంధ్రప్రదేశ్లో ఫ్లడ్ లైట్లు పెట్టి డే అండ్ నైట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తూ ఉండే యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అక్కడ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు పనులు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి. ఆంధ్రాకు పోయి చూసిరా అంటే చెప్పారు. అవును, ఈరోజు ఇరిగేషన్ బడ్జెట్కి మించి బియాండ్ ద బడ్జెట్ కేటాయింపులు మించి గాలేరు నగర్ అయినా, హంద్రీ నీవా అయినా, పోలవరం అయినా, పట్టిసీమ అయినా, లేకపోతే తెలుగంగ అయినా, లేకపోతే సంగం బ్యారేజ్ అయినా, లేకపోతే నెల్లూరు బ్యారేజ్ అయినా వదిలిపెట్టి పారేసిన ప్రాజెక్టులని ఈరోజు డే అండ్ నైట్ చేస్తున్నాం. గాలేరు నగరి మీరు వదిలేసి లేదా? హంద్రీ నీవా వదిలేదా? సంగం బ్యారేజ్ శంకుస్థాపన చేసి కలిపెట్టేసి వదిలేదా? మీరు సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ మీరు వదిలేదా? ఏది మీరు కంటిన్యూ ఎన్నికల సమయానికి ఏ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఉండిందో చెప్పని చెప్పేసి నేను అడుగుతా ఉండా. ఈరోజు ఏ ప్రాజెక్టుకి నిధులు లేవని ఒక్క కాంట్రాక్టర్ మన ఆర్థిక పరిస్థితులు ఎన్నున్నా ఒక్క బిల్లు పెండింగ్ పడింది, పేమెంట్ పెండింగ్ పడింది అని చెప్పిన కాంట్రాక్టర్ ఎవరైనా ఉండారా ఇరిగేషన్లో అని చెప్పేసి అడుగుతుందా? నిధుల కొరత వల్ల ప్రాజెక్ట్ ఎక్కడైనా ఆగిందా అని చెప్పేసి అడుగుతుందా?